ఇవన్నీ ఇంత ముందు ఎలా తెలిసిన నీకు? ఇవన్నీ చూడరా ఈ ఇదిరా తెలీదు. తెలుసుకున్నా. ఎలా తెలుసుకున్నా? అంత కామెడీ జనరేట్ అవుతుంటారు జబర్దస్త్ కన్నా. జబర్దస్త్ బాగా కామెడీ. కేక్ తినలే పాపమే. వెళ్ళేది ఇప్పుడు తినేసేది ఒక కాయ. మంచి పని చేసావు. నువ్వేం చేయాలి? కెపాసిటీకి ఒక పెసరెట్ తిని ఒక కాయ తినాలి. కరెక్ట్ సరిపోదు. ముందర వస్తుంది ఫస్ట్. అరే బాబు యశంత్ ఫోన్ చేసి ఒక మాట మాట్లాడేసి పట్ల హరికి బెండకాయ పాడైపోతాయి. బెండకాయలు పప్పు పెరగ పెడతాం. బెండకాయలన్నీ చాలా ఆల్రెడీ ఉందిగా, అందుకని తక్కువ పెట్టమన్నాను. వేస్ట్ అయిందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా లాస్ట్ క్లాస్ లోనా? నో సార్. స్కోప్ అర్థమైందిగా. సో బేసిక్ ఏంటంటే త్రీ యాక్టర్స్ ఉంటారు ఇండస్ట్రియల్ రిలేషన్స్ లో: ఎంప్లాయర్, ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్. సో ఈ ప్రాసెస్ లో నడుస్తుంది అనమాట ఇండస్ట్రియల్ రిలేషన్స్. సో గవర్నమెంట్ యాక్ట్ యాజ్ ఎ కస్టోడియన్. అంటే ఎందుకు కస్టోడియన్ అంటే సేఫ్ గార్డ్ అనమాట, రక్షకుడు, సంరక్షకుడు. ఏంటంటే ఎంప్లాయీస్ సైడ్ చూడాలి, ఎంప్లాయర్ సైడ్ చూడాలి. ఇన్ కేస్ ఎవరి సైడ్ ప్రాబ్లం వచ్చినా ఈ హ్యాస్ టు టేక్ నెసరీ స్టెప్స్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అనమాట. ఎంప్లాయర్ ఏ విధంగా ఉపయోగపడతాడంటే జనరల్ గా ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్, ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈటీవీ తీసుకో. ఈటీవీలో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాం. మనకు అడ్వాంటేజ్ ఏంటి? ఈ రామోజీరావు అందరూ ఆ ఛానల్స్ వాళ్ళకి కావాల్సినది పెట్టుకుని చూస్తారు. మెయిన్ ఏంటంటే దానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ జరగడం మూలంగా ఈటీవీ, ఈటీవీ 2, ఈటీవీ కన్నడం, ఈటీవీ మలయాళం ఇవన్నీ ఉండడం మూలంగా ఏంటంటే సో దట్ దే ఆర్ గివింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కదా. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జనరేట్ చేస్తుంది. సో దట్ యూ హ్యావ్ టు ఆర్ ఆల్సో గివ్ సమ్ సేఫ్ గార్డ్ ఆఫ్ ది ఎంప్లాయర్ కదా. ఎంప్లాయర్ ని చూడటం మూలంగా సో దట్ ఈ విల్ ఎక్స్పాన్షన్ హిస్ యూనిట్, ఆటోమేటికల్లీ ఈ విల్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ ది సొసైటీ. So that they will reduce the unemployment percentage in the society. So that is the main motto. Avuna kada? Yes sir. So just like that, andamon employer ni chodali, at the same time employees anybody is a part and parcel of the society. So that if any employee is exploited by the employer in terms of safety gani, in terms of security gani, in terms of welfare facilities gani, salaries gani, what not, అన్ని ఫెసిలిటీస్ ఏంటంటే చట్ట ప్రకారం అందేటట్టుగా హీ హ్యాస్ టు ప్లాన్. సో ఈ విల్ మోనిటరింగ్ వెదర్ ది ఎంప్లాయర్ ఈజ్ ఫుల్ఫిల్ ది లీగల్ ఆబ్లిగేషన్స్ ఆర్ నాట్. లీగల్ గా అతను రావాల్సిన అన్ని సమకూరుతున్నాయా లేదా, ఎంప్లాయర్ సమకూరుస్తున్నాడు లేదా అనేది డిపార్ట్మెంట్ ద్వారా మోనిటరింగ్ చేస్తూ ఉంటాడు, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా. అర్థమైందా? సో ఆ విధంగా మీరు ఆలోచించాలి. ఓకేనా? సో నెక్స్ట్ కమ్ టు ది ఇండస్ట్రియల్ మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఆల్రెడీ 4 ఆబ్జెక్టివ్స్ అని చెప్పుకున్నాను. Control industrial by the state regulation and improve the economic condition of the labor annanu. Socialization, nationalization of industries, vesting proprietorship of the industries in the worker. They have to give some share to their employees. So employer has to share his shares to their employees anamata. So every employee feel that it is also part and parcel of the industry.
they are also responsible towards to the development of industry అనే కాన్సెప్ట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో మనం లేబర్ రిలేషన్స్ అన్నాం, గ్రూప్ రిలేషన్స్ అన్నాం, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్స్ అన్నాం, కమ్యూనిటీ ఆఫ్ ఆర్ పబ్లిక్ రిలేషన్స్ అన్నాం. పబ్లిక్ రిలేషన్స్ అని ఎందుకు కావాలంటే ఆర్గనైజేషన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది సొసైటీ కాబట్టి, సో దట్ you are being an industry, they are enjoying the social society benefits. For example, okay, if anybody tenant, what do you call that, then ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒకళ్ళ ఇంట్లో అద్దెకుంటాను ఏమంటాం మనం జనరల్ గాను, ఎవరన్నా టెనెంట్స్ అని అంటాం, రెంట్కి వచ్చే వాళ్ళని అమ్మా టెనెంట్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, మీ ఇల్లు యొక్క అన్ని ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేస్తారు కదా, వాటర్ ని, ఎలక్ట్రిసిటీని, వాట్ యు కాల్ దట్, అక్కడ ఉన్న వాట్ యు కాల్ దట్ ఫర్నిచర్ ని, సో దట్ అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అన్ని ఎంజాయ్ చేస్తారా లేదా, అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తారు. సో జస్ట్ లైక్ దట్ ఇక్కడ ఒక యాజ్ ఎ హోల్ ఇండస్ట్రీ కింద తీసుకున్నప్పుడు, సో వన్స్ ది ఇండస్ట్రీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది సొసైటీ, సొసైటీలో కనుక స్టార్ట్ అయితే, సొసైటీలో ఎస్టాబ్లిష్ అయితే, సో ది ఇండస్ట్రీ విల్ ఎంజాయ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ దట్ ఆర్ దేర్ ఇన్ ది సొసైటీ. సొసైటీలో అన్ని ఫెసిలిటీస్ ని ఇండస్ట్రీ ఎంజాయ్ చేస్తుంది. ఎలాగా, అక్కడున్న రోడ్స్ ని ఎంజాయ్ చేస్తుంది, అక్కడున్న వాటర్ ఫెసిలిటీ ఎంజాయ్ చేస్తుంది, అక్కడున్న కరెంట్ ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేస్తుంది, అక్కడున్న ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేస్తుంది. అదేనా, సో అక్కడున్న మున్సిపల్ సర్వీస్, వాడి కాదు పంచాయతీ సర్వీసెస్ ని ఎంజాయ్ చేస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేస్తుందా లేదా? సో అంటే ఇండస్ట్రీ అక్కడ ఉండడం మూలంగా అక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ అట్ ది సేమ్ టైం గ్రామంలో ఉన్న అక్కడ ఉన్న వాట్ యు కాల్ దట్ హాస్పిటల్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ, అవన్నిటిని ఈ యొక్క ఇండస్ట్రీ, ఈ యొక్క ప్లాంట్ విల్ బి ఎంజాయ్ ది ఫెసిలిటీస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ది విలేజ్ ఇట్ సెల్ఫ్. సో అందుమూలంగా ఏంటంటే ఇక్కడ మనకి, సో దట్ కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ రిలేషన్స్ అంటే, so these are all the facilities provided by the society in the sense it may be town or it may be village or it may be cities or whatever it may be, so that they have to maintain good relation with the society, because we are enjoying the facilities provided in the society, that facilities are shared by the industry, so that we have to maintain good relation. So good relation in terms of we have to contribute certain things towards to the society. Society lo unna edaithe unnayo, gaps edaithe unnayo, ఫెసిలిటీస్ ఏదైతే లేవో ఆ ఫెసిలిటీస్ ని ఈ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మర్ లో వాటర్ కేర్ సిటీ ఉంది. అట్ ది టైమ్ ఆఫ్ సమ్మర్ ది ఆర్గనైజేషన్ మే బి ప్రొవైడ్ వాటర్ ఫెసిలిటీస్ టు ది లోకల్ పీపుల్ ఇన్ కేస్ అక్కడ స్కూల్స్ సరిగ్గా లేవు. సో దట్ ది ఆర్గనైజేషన్ హ్యాస్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ టు ది లోకల్ పీపుల్. ఇన్ కేస్ ఇండస్ట్రీస్ నుంచి దే ఆర్ క్రియేటింగ్ మోర్ పొల్యూషన్, సో దట్ దే విల్ కంట్రోల్ ఇట్. అర్థమైందా? సో సచ్ అండ్ రిలేషన్ హ్యాస్ టు బి మెయింటైన్ విత్ ది సొసైటీ, దట్ ఈస్ నోన్ యాజ్ పబ్లిక్ రిలేషన్స్. So the society will allow you to start your industry, allow you to secure profit. So that is the reason you have to maintain good relation with the society. అర్థమైందా? అవునా? సొసైటీ నుంచి ఏమైనా ఎలిగేషన్ వచ్చినాయి అనుకోండి, సొసైటీ నుంచి ఎలిగేషన్స్ ఎలా వస్తూ ఉంటాయి, ఈ ఇండస్ట్రీ మూలంగా పొల్యూషన్స్ జనరేట్ అవుతున్నాయి, ఇండస్ట్రీస్ మూలంగా అర్థమైందా ట్రాఫిక్ పెరిగిపోయింది, ఇండస్ట్రీస్ మూలంగా సౌండ్ పొల్యూషన్ పెరిగిపోయింది, ఇండస్ట్రీ మూలంగా వాటర్ పొల్యూట్ అయిపోతుంది, సాయిల్ పొల్యూట్ అయిపోతుంది, ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది, ఎర్త్ పొల్యూట్ అయిపోతుంది, అటువంటి కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది కదా. సో దట్ ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ సచ్ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్, బెటర్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ ది సొసైటీ అనమాట. అర్థమైందా? అవునా శ్రీధరా? అర్థమైందా? సో కమ్ టు ది సైలెంట్ క్యారెక్టరిస్టిక్స్. సైలెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ప్రతి టాపిక్ కి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి రిగార్డింగ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, so parties in the industrial relations activities. So almost there are parties are there. What are the parties? Employer is one of the party, employees is one of the parties. So two parties, workers and management are involved in the process of establishing relations. The relations main ever gurinchi ante the relation between the employer and employee. The two parties are there. Parties in the industrial relation activities. Each and every activity they have to involve, they have to understand, they have to cooperate with each other, so that they will help you to the smooth running of operations. So parties are involved, industrial relations activities. So interactive process. So what is the interactive process will be taking place in the organization ante? Interactive process ante enti?
supervisors and industrial workers. So the supervisors always supervise the workers who are working under his control. So that being an employee, they have to cooperate to the supervisors. Then, so supervisors and industrial workers. Okay. So there should be good interactive should be there in between the supervisors and the industrial workers. So industrial workers has to work under the control of the under supervision of the supervisors. They have to obey the guidelines. They have to obey the orders. Ultimately, they have to cooperate towards the supervisors to reach the targets. So supervisors and group are team members. So supervisors are also maintain certain relation with the group, who are group of people who are working in the organization or the team members in the organization. So simultaneously, they are also being a supervisor. They have to cooperate towards to their employees. Are you clear? So that is there. అయ్యో ఓకే ఓకే ఏ హాస్పిటల్ అక్కడికి వెళ్ళిపోయారా సరే అండి మరి టేక్ కేర్ మాస్టర్ క్లాస్లో నేను తర్వాత మాట్లాడతాను ఓకే interactive process. So interactive process in the sense supervision and group team members. Okay, so next mutual understanding should be there in between the employer and employee. So management and trade union leaders there. So there should be a good interaction between the management and the trade unions. So trade union is nothing but it is a representation on behalf of the employees. Okay, so under on representation of employees on the representation of entire employees who are working in the organization, the trade unions may be discuss and then they will represent towards to the management to solve their problems. So that the management, being a management, they have to invite their problems and then they will understand their problems and they have to cooperate towards to the trade unions. Being a management, they have to understand and then they will solve the problems of the trade union members and then employers federation and workers unions. So employers federation in the sense already I told you, a group of employers form as a federation just like a union. So that type of unions will be taking place in the employees level. You can say it is a unions, but whereas the same unions are taking place at the employer level, it is known as association, employers association. Okay, so group of employers form as an union is called employers federation. So that if any what do you call that acts are against to the employer, if any rules are against to the employer, if any policy is against to the employers, so the employers are formed as a federation and then they will represent to the government. So that is the purpose, they will form as a federation. So that the employees federation and workers unions. So workers unions are there. So otherwise other side is employees federations are there. They will mutual discussion, mutual understanding, mutual share their feelings and share their problems and then you have to better understanding so that they have to cooperate with each other. So that is the main motto. So the federation of the employers and workers unions. So two-way communication always be there. So two-way communication in the sense, so one-way communication it is autocratic style in the leadership style. So two-way communication is a democratic style. So that you have to give a chance to the employees to communicate what are the decisions has to be taken by the management. It is forward to the lower level. Automatically we have to obey their what you call. You have to understand their problems. You have to understand their what you call that feelings. You have to get some suggestions from the lower level employees. Okay, you have to get some advice from the lower level people is known as two-way communication. Okay, just like the faculty and the student relations. So one-way communication in the sense, just you have to obey my orders. That's all. It is known as one-way communication. I may not receive your request. I may not accept your advice. I may not accept your suggestions. Is known as one-way communication. One-way communication. I
have to accept your suggestions. I have to accept your what do you call that advice is known as two-way communication. Sir, Japan. Hmm. 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 అదండి మన ఇప్పుడు మన అక్కడ ఆఫీస్ ఉందా మనకి అక్కడ ఇక్కడ మనకి ఆఫీస్ ఉంది కదా అక్కడ నాగరాజాలు ఉన్నారా సీతారావు ఉన్నాడు కదా సీతారావుకి అడ్రస్ చేద్దాం వాళ్ళందరూ సీతారావు దగ్గరికి వెళ్తారు అని చెప్తాడు నష్టం ఏముంది నువ్వు కూడా ఫోన్లో అడ్రస్ చేద్ది అని నేను క్లాస్లో ఉన్న తర్వాత మాడతాను ఇక విశ్వకి పాజిటివ్ వచ్చిందంట విశ్వకి పాజిటివ్ వచ్చిందంట అది పరిస్థితి అమలాపురం హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అది పరిస్థితి నేను తర్వాత మాడతాను సో టూ-వే కమ్యూనికేషన్ అంటే అర్థమైందమ్మా టూ-వే కమ్యూనికేషన్ అర్థమైందమ్మా అమ్మా అర్థమైంది సార్ సరే నెక్స్ట్ HRM practices in the sense systematic practices are there the systematic planning systematic stimulating employees designing most suitable selection techniques to choose the role suitable man for suitable job at the right time at the right place carrying right kind of things planning should be there manpower planning so selection of candidates should be you have to select the people positive thinking positive approach positive thing you have to take into the consideration are you clear so just like that okay once you are selecting the people suitable man for suitable job at the right time at the right place carrying right kind of things once you are studying his attitude and perception if he is positive attitude so that his advantage to the organization he will understand the organizational culture he will understand the problems of the organization he will cooperate to the management he will follow up the systematic process of industrial relations so that HRM practice is also one of the important point which helps you to secure good relations in the industrial relations in the organization so such employees in the process like to develop better relation with their boss so that whether before going to give any employment to the people you have to check whether he is cooperative mind or not attitude or not we'll check it and then HRM practices is also one of the important role played in the organization to cooperate towards the industrial relations in the organization to secure industrial relations in the organization approaches to industrial relations approaches in the sense while if you want to go for the industrial relations approach okay including sociological approach manage a social animal so the management always be treated as an social thinking should be there psychologically you have to study the employees social and ethical once the management is maintaining ethical values in the organization so automatically what will happen once the employer maintaining a certain ethicals certain you have to study the psychology of the human resource who are working in the organization and then you have to socially you have to study manage a social animal to human relations Gandhian system and all so that once you have to maintain such a things in the organization what will happen so that various approaches contribute towards to the industrial relations automatically there is a chance to maintain a good relations in the organization and then state interventions in the sense while if the relations will disturb in any organization what they are supposed to do is so being a government it is a third party interference came into existence while the problem is not settled at the employer and employee automatically the third party came into existence to solve the problem so that in that point of view so that the government will give certain guidelines guidance has to be given to the employer as well as the employees for better understanding between the employer and employee and giving certain counseling towards to the employer and employee for mutual understanding in between the employer and employee in the organization so come to the
role of trade unions. So being a role of trade unions, what they are supposed to do is, so that trade unions perception, so they have a positive thinking, positive perception should be there. At the same time, good attitude towards to the organization, so that automatically what will happen, the role of trade unions, if it is positive, if you are better understanding about the organization, better understanding about the management policies, better understanding about the management targets, automatically they will understand, and then they will cooperate towards the organizational policies, organizational objectives, organizational strategies, organizational vision, organizational what you call that growth also. So role of trade union is also very, very important to secure the industrial relations in the organization. And organizational culture. So what is culture in the organization? Culture, better culture should be there. Culture in the sense, so everybody is a positive attitude, everybody is very disciplined, everybody is obey the rules and regulations of the management, they are highly cooperative towards to the management. At the same time, the management is also understanding, better understanding about the employees' problems, and then they will always they are safeguard towards the interest of the employees. In such a way, if they are maintaining such a climate in the organization, what will happen? So that workers feel homely feeling is there. So they may not feel they are against to the feelings of the management employees and all. So that they feel a positive attitude towards the management. So that they feel, once they feel positive, automatically they feel homely working in the organization. They want to contribute more towards the organization. So such a feeling should be developed in the minds. That is possibility in maintaining organizational climate. Organizational climate should be cooperative, enjoyable, and then it should be encourageable. So better understanding should be there. Automatically, there should not be any ambiguities in between the employer and employee, so that there is no chance of a negative feeling among the people or in between the management and employee. Automatically, a better climate should be taking place in the organization, so that the employees feel homely feeling will be there. Interact spontaneously, communicate boss about their problems. Boss is always be open mind. Automatically, what are the problems that are faced by the employees? They will approach to the boss, and then they will what do you call that, express the problem, so that they can immediately get some solution against the problem at all. So difficulties directly and come closely to him to exchange and share their views, each other, respect of work, change of job design. If there is any problem is there in the job design, so they will get some solution to discuss with the management and all. So induction of any operative system, process or anything. So a number of obstacles, a number of problems may be there. So some disturbances, some differences will be taken place in anything. If any the feeling will be hurted in the minds of the employees, they come forward towards to the management and immediately get some solution, so that automatically each and everything will be going on in a smooth way. And then come to the dispute settlement process. So dispute settlement process in the sense, so every organization has to be maintained believe on a philosophy of settling workers' grievances. So workers' grievances are always be there. So they are following, each and every organization is following workers' grievances in the organization, sharing responsibility, employer and employee. So such a mechanism is there in the organization, collaboration with each other to discuss with the problems and all, partnership, dealing and mutual trust. So employer and employees always mutual trust should be there. Such a process is there adopted by the organization, so that it is giving good result to maintain industrial relations in the organization. And then, so next is outcomes of industrial relations. Once if there is no good relation in the organization, what will happen? So that the quantity of output will be affected, the quality of output will be affected, the services will be affected, man days lost will be taken place, and then wastage will be taken place, accident rate will be increased, productivity will be affected, and a labor turnover rate will be high, absenteeism rate will be increased, a number of bipartite negotiations will be taken place, companies' image will be damaged, growth will be damaged,
development will be decreased. So outcomes of industrial relation, once if you take it is a positive, industrial relations are good, everything will be reflected in a positive way. If outcome of industrial relation, Emma? నెంబర్ ఆఫ్ బై పార్టీస్ అంటే ఏంటి సార్? Number of బై పార్టీస్ నెగోషియేషన్స్ అన్నారు కదా సార్. bipartite negotiation, biparty and triparty అంటాం. Biparty is nothing but two parties are there. ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, యజమానులు కార్మికులు. యజమానిని ఒక పార్టీ అంటాం, కార్మికులను ఒక పార్టీ అంటాం. సో యజమాని కార్మికులను కలిపి బైపార్టీయేట్ అంటాం. ట్రైపార్టీయేట్ అంటే ఏంటి అంటే థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్, గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అవడం. సో బైపార్టీయేట్ అంటే ఎంప్లాయీస్ ఒక పార్టీ, ఎంప్లాయర్ ఒక పార్టీ, ఈ రెండింటిని కలిపి బైపార్టీయేట్ అంటాం. బై అంటే రెండు, బైపార్టీయేట్ అంటాం. ట్రై అంటే మూడు. ట్రైపార్టీయేట్ అంటే ఎందుకు వచ్చిందంటే ఎంప్లాయర్, యజమాని, కార్మికులు, గవర్నమెంట్ కలిపి ట్రైపార్టీయేట్ అంటాం. ట్రైపార్టీయేట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అని అంటే, ఎందుకు వస్తుంది అంటే మూడో పార్టీ ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ సెటిల్మెంట్ సరిగ్గా జరగలేనప్పుడు, అప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అయ్యి వాళ్ళని సెటిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎలా ట్రై చేస్తుంది? కౌన్సిలింగ్ ఇస్తుంది, లేకపోతే వాళ్ళకి అడ్వైజ్ చేస్తుంది, వాళ్ళకి సరైన గైడ్ లైన్స్ ఇస్తుంది. ఇవన్నీ చేయడం అనేది నడుస్తుంది. దాని ఎంత చెప్పాను, అర్థమైందమ్మా? అవుట్కమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఏంటి అంటే, ఇండస్ట్రియల్ రిలేషన్స్ గుడ్ గా ఉంటే ఇక్కడ క్వాలిటీ సెక్యూర్ అవుతుంది, క్వాంటిటీ సెక్యూర్ అవుతుంది, సర్వీసెస్ సెక్యూర్ అవుతుంది, మ్యాండేస్ లాస్ రెడ్యూస్ అవుతుంది, వేస్టేజ్ రెడ్యూస్ అవుతుంది, యాక్సిడెంట్ రేట్స్ తగ్గుతాయి, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుద్ది, లేబర్ టర్న్ ఓవర్ తగ్గుద్ది. లేబర్ టర్న్ ఓవర్ అంటే తెలుసు కదమ్మా? లేబర్ టర్న్ ఓవర్ అంటే ఏంటి అంటే లేబర్స్ వెళ్ళిపోవడం, ఆబ్సెంటిజం రేట్ తగ్గుద్ది. నెంబర్ ఆఫ్ బైపార్టీయేట్ నెగోషియేషన్స్ అంటే బైపార్టీ నెగోషియేషన్స్ అనేది తగ్గిపోతాయి. ఇండస్ట్రియల్ రిలేషన్స్ మంచిగా ఉంటే నెగోషియేషన్స్ అనేది ఇద్దరు డిస్కస్ చేసుకోవడం అనేది తగ్గుద్ది, కంపెనీస్ ఇమేజ్ అనేది పెరుగుతుంది, గ్రోత్ అనేది పెరుగుతుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అది ఇండస్ట్రియల్ రిలేషన్స్ సరిగ్గా లేవు అని అంటే కనుక ఇవన్నీ నెగిటివ్ గా చెప్పుకుంటాం. ఏమైనా అర్థమైందా? అర్థమైంది. అది. సో కాంపిటెన్సీ డెవలప్మెంట్. Competency development and while if you are developing the industrial relations in the organization, what will happen? Competency will be developed. Hello? Avunamma cheppu. Amma 984 class lo unnanu, online class lo na raskoam okasari number 984 3 సార్లు రాసి చివరికి 3 రాయమ్మా. ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నీకు అన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఓకేనా? సో హియర్ కాంపిటెన్సీ ఇన్ ది సెన్స్ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. వైల్ ఇఫ్ యు ఆర్ సెక్యూరింగ్ గుడ్ రిలేషన్ ఇన్ ది ఆర్గనైజేషన్, నాలెడ్జ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ విల్ బి ఇంప్రూవ్డ్, ఎబిలిటీ విల్ బి ఇంప్రూవ్డ్, aptitude and change their attitudes and perception to. So these are all the qualities will be improved while if you want to maintain good relation with the employees. Next, issues in industrial relations. What are the issues are there in the organization? Ante generally endante industrial relation climate untadi. Okay, situation is generally influenced by the economical situation. Industrial relations అనేది influence అయ్యే దేని మూలంగా influence అవుతుంది? economic అంటే ఏంటి? ఫైనాన్షియల్ థింగ్స్. సో శాలరీస్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, బోనసెస్ కానీ, ఇవన్నీ ఇష్యూస్ అనేది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కి ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. నాన్ ఎకనామికల్. సో నాన్ ఎకనామికల్ అంటే విచ్ ఆర్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ టువర్డ్స్ టు ది ఎంప్లాయీస్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు మనం అగ్రిమెంట్ రాయించుకుంటాం. కండిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వేర్ ఈ సపోజ్ టు వర్క్, ఇన్ విచ్ ఏరియా ఈ సపోజ్ టు వర్క్, what is his duties and responsibilities, what is his timings, shift timings and all, what is his career growth, and what are the facilities that are provided by the organization, safety point of view, welfare point of view, security point of view. So condition of employment is also one of the factors which are influencing the comes under industrial relations. మన అగ్రిమెంట్ లో ఒకటి రాసుకుని ఎంప్లాయీస్ ఇంకొకటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు అనుకోండి, ఇట్ లీడ్స్ టు క్లాష్. సో ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఇష్యూస్ అన్నమాట. నేను నీకు అగ్రిమెంట్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అగ్రిమెంట్ ఎలా ఇస్తానమ్మా? నేను ఇక్కడ MBA ప్రోగ్రామ్ లో నువ్వు జాయిన్ అవుతున్నావు, నీకు అగ్రిమెంట్ ఏమి ఇస్తాను?
ఈ ఫ్యాకల్టీ మొత్తం అన్ని సబ్జెక్ట్ అన్ని క్లియర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్లైన్ లో పాసిబిలిటీ లేకపోతే ఆన్లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. నీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, నీ కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఉంటాం, ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? నెక్స్ట్ నీకు ప్రాజెక్ట్ వర్క్ ఫాలోఅప్ చేస్తాం. అర్థమైందా? కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం, లైబ్రరీ ఫెసిలిటీస్ ఇస్తాం, ఇక్కడ మనకి క్యాంటీన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. అర్థమైందా? సో ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం అని చెప్పి చేయలేదు అనుకో ఏమవుతుంది? దేర్ ఇస్ ఎన్ డిఫరెన్సెస్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ది కాలేజ్ అండ్ ది స్టూడెంట్స్. అవునా కదా అన్నపూర్ణ? అవునా కదా? అప్పుడు ఏమని అడుగుతావు నువ్వు? ఏంటి సార్ ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తానన్నారు మీరేంటి ఏమి ఇచ్చారని చెప్పి అని అడుగుతారు. సో దెర్ ఇస్ ఎ క్లాష్. ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తా ఉంటుంది, ఇవ్వకపోతే కనుక దెర్ ఇస్ ఎ క్లాష్. బిసైడ్స్ ది ఇష్యూస్ నాట్ కవర్డ్, చూసా, బిసైడ్స్ ది ఇష్యూస్ నాట్ కవర్డ్, ఇష్యూస్ అనేది కవర్ అవ్వకపోతే సో దట్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. సో ఇండస్ట్రియల్ రిలేషన్స్ will not be secured. There is a clash will be taking place in the industrial relations. So rules wise, behavioral and attitude issues influenced by industrial relation pattern. So any doubts? ఏమైనా అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైంది. సో దీన్ని ఏమంటాం అంటే మనం అమ్మా సైలెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని అంటాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే అది బై పార్టీ ఏంటంటే రెండు, యజమాని కార్మికులు, యజమాని ఒక పార్టీ, కార్మికుడు ఒక పార్టీ. గవర్నమెంట్ అన్నా కూడా థర్డ్ పార్టీ. వాడి రోల్ ఏంటి, వీడి రోల్ ఏంటి, వాడి రోల్ ఏంటి, ముగ్గురు చాలా ఇంపార్టెంట్ రోల్స్. గవర్నమెంట్ యాక్ట్ యాజ్ ఎ కస్టోడియన్. ఫర్ ఎగ్జాంపుల్ నీ తల్లిదండ్రులు నీకు ఎలా కస్టోడియన్ కింద ఉంటారు, అలాగే గవర్నమెంట్ కూడా మొత్తం సిస్టమ్ కి కస్టోడియన్. నీ తల్లిదండ్రులు కస్టోడియన్ అంటే ఏంటి అని అంటే నీ వెల్ఫేర్, నీ బాగోగులు, నీ ఫ్యూచర్, నీ అన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? నీ తల్లిదండ్రులు. అవునా కదా? సో అలాగే గవర్నమెంట్ కూడా మొత్తం పబ్లిక్ ని, మొత్తం సిస్టమ్ ని, మొత్తం అక్కడ ఉన్న సెక్టర్స్ ని అన్నిటిని పక్కాగా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్. అర్థమైందమ్మా అన్నపూర్ణ? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. వెరీ గుడ్. ఓకేనమ్మా. ఈ అటెండెన్స్ తగ్గిపోయింది ఏంటి? వాణి వచ్చి వెళ్ళిపోయింది. ఆడు ఎవడాడు? రమేష్ గడ ఎవడాడు? శ్రీధర్ గడ వచ్చి వెళ్ళిపోయాడు. వాణి వచ్చి వెళ్ళిపోయింది ఏంటమ్మా? సో ఎనీవే మీకు ఇవాళ 2 ఆబ్సెంటీస్ ఫ్యాకల్టీస్. ఏమో అర్థమవుతుందా? విశ్వనాథరాజు గారికి ఒంట్లో బాగోలేదు, రెండోదేమో సాయి ప్రసాద్ గారు ఏమో ఇవాళ లీవ్ పెట్టున్నారు. సో పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి ఇవాళ 2 క్లాసులు లేవు. మన ఎవరిదే ఈయన క్లాస్? ఎవరిదే? రత్నరాజు గారి క్లాసు 12:15 కా క్లాసు. ఓకేనమ్మా. సో ఎనీ డౌట్స్ ఉంటే కనుక చూడండి. మీకు ఇంకా మళ్ళా మీకు 12:15 కదా క్లాసు, 5 minutes ఉంది. అన్నపూర్ణమ్మ తల్లి, అన్నపూర్ణమ్మ నేను మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి అమ్మా క్లాస్కి రావడానికి. మీకు హ్యాపీగా మీకు నెట్ కూడా వేయించుకోకపోతే ఎలాగమ్మా? మనీ వాళ్ళు చదువుకుంటాం అనేది మీరు ఏదైనా సినిమా చూసేటప్పుడు ఎంత నెట్ వేస్ట్ చేస్తారో అటువంటి క్లాస్ కి ఇంపార్టెంటే కదా. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ కి నెట్ లేకుండా ఎవరు ఉండరు కదా సార్. ఉంటారమ్మా, మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, క్లాస్ కన్నా వాళ్ళకి వేరే విషయాలు డామినేట్ చేస్తానని అర్థం. అంతేనా కౌశల్యాదేవి, అన్నపూర్ణ? అంతే అయ్యి ఉండొచ్చు. టిక్ టాక్లు, లేకపోతే జబర్దస్తులు, ఫేస్బుక్లు, ట్విట్టర్లో నెక్స్ట్ ఇటువంటి అన్ని డామినేట్ చేస్తా ఉన్నా క్లాస్ కన్నా. సో హౌ ది సిస్టమ్ ఈజ్. ఇప్పుడు మీరు అన్నపూర్ణ, కౌశల్య గాని సార్ నీ క్లాస్ అంటానంటే చాలా గౌరవం ఉంటుంది మీ ఇంట్లో. నేను టిక్ టాక్ చూస్తాను, జబర్దస్త్ చూస్తాను, గౌరవం ఉంటుందా? సో గౌరవపరమైన పనులు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అని అర్థమైందమ్మా అన్నపూర్ణ? ఇప్పుడు ఇంట్లో నా క్లాస్ ఉందంటేసరికి నీకు అంత రెప్యుటేషన్ పెరుగుతుంది. అమ్మాయి, మా అమ్మాయి చదువుకుంటుంది, మా అమ్మాయి క్లాస్ కంటుంది, పోలే ఇదిగోనమ్మా ఇవి 100 రూపాయలు నట్టేయించుకో, 200 రూపాయలు నట్టేయించుకో అంటారా అనరా? అంతే. టిక్ టాక్ చూస్తాను, జబర్దస్త్ చూస్తాను, లేకపోతే ఫేస్బుక్ చూస్తాను, ఇది 100 రూపాయలు వేసుకుని అదే తల్లిదండ్రులు అంటారా? అది. సో అందుమూలంగా మీరు గౌరవ పని చేస్తున్నారు. గౌరవంగా చేసే పనులు పర్సంటేజ్ తగ్గిపోయింది అనమాట. అంటే స్టూడెంట్స్ 54 మంది ఉన్న స్టూడెంట్స్ లో 2 ఉన్నారు. అంటే గౌరవంతో కూడిన పనులు తగ్గిపోతున్నాయి సొసైటీలో. దీన్ని బట్టి మీకు అర్థమైందా? ఈ 4 అక్షరాలు నేర్చుకుంటే, 4 చదువు నేర్చుకుంటే రేపు పొద్దున
మంచి డిగ్రీతో రేపొద్దున బయటికి వెళ్తారు, రేపొద్దున ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారు, డెఫినెట్ గా రేపొద్దున మంచి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? అది విషయం. ఎస్ సార్. ఓకేనమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. సో టైం అయిపోయింది. థ్యాంక్ యూ. డౌట్స్ ఏం లేవు కదమ్మా? లేదు నో సార్. ఓకేనమ్మా, బాయ్. బాయ్ బాయ్ సార్.